హలో అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోలో మీరు నా సండే ఫుల్ డే రొటీన్తో పాటు మండే లంచ్ బాక్సెస్ హడావుడి వరకు చూస్తారు. అండ్ సండే నేను చేసిన స్పెషల్ ఫ్రై పీస్ బిర్యానీ రెసిపీ కూడా మీతో షేర్ చేస్తాను. యాజ్ యూజువల్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. ఇంకెక్కువ ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా, మరి వచ్చేయండి. సండే మార్నింగ్ యాజ్ యూజువల్, ఇంకా మార్నింగ్ మా పాప క్రికెట్ ఉండదు, కొంచెం లేట్గా లేస్తాం. మార్నింగ్ రిచువల్స్, మార్నింగ్ డ్రింక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయిపోయిన తర్వాత స్నానానికి వెళ్ళే ముందు వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేస్తున్నాను. ఇదైతే సెలవులు లేని ఇల్లాలి పనులు. ఆదివారం ఆడవాళ్లకు సెలవా, ఇది నిజమైనా నిజం కాదా అనే దానికి యాప్టీ బట్టలు ఉతకడం, ఆరేయడం, మడత పెట్టడం అనే దానికి అసలు ఒక్కరోజు కూడా రెస్ట్ ఉండదు. ఫోర్స్ఫుల్గా మనం బ్రేక్ తీసుకోవడమే తప్ప దాని నుంచి బ్రేక్ అంటూ ఉండదు. ఎందుకంటే 2 పూట్ల, అవసరమైతే ఈ సమ్మర్లో 3 పూట్ల స్నానం చేస్తాం కాబట్టి బట్టలు వస్తూనే ఉంటాయి. ఇంకా వచ్చాయంటే వాటిని ఉతకడం, ఆరబెట్టడం, ఆరబెట్టాక మడతపెట్టి వాటి ప్లేసుల్లో పెట్టడం మన పనే కాబట్టి ఇవి మాత్రం రోజుతో సంబంధం లేకుండా కంటిన్యూగా చేయాల్సిన పని. ఇంకా సో నేను సండే కూడా బ్రేక్ తీసుకోదలుచుకోలేదు, అందుకే వేసేసాను. మా అమ్మాయి బట్టలు అయితే ఉన్నాయి, ముందు దాని సెట్ వేసేసి అయిపోయిన తర్వాత ఆరబెట్టేసి తర్వాత మావి కూడా వేయాలి. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి బ్రెడ్ ఆమ్లెట్. యాక్చువల్గా నేను మీల్ ప్లానర్లో ఈరోజు వెజిటేబుల్ ఆమ్లెట్ వేద్దామని ప్లాన్ చేశాను, కానీ మా వాళ్ళు ఎందుకో మార్నింగ్ లేవగానే దాన్ని బ్రెడ్ ఆమ్లెట్గా మార్చేశారు. సరే ఇంకా అదే వేసుకుందామని డిసైడ్ అయిపోయాం. నా స్టైల్లో బ్రెడ్ ఆమ్లెట్ ఎలా వేసుకుంటానో సింపుల్గా చెప్పేస్తాను. ఇంకా నన్ను వెజిటేబుల్ ఆమ్లెట్ వేసుకొని ఇవ్వలేదని నేను ఇంకా ఉల్లిపాయలు కూడా కట్ చేయలేదు, ప్లెయినే వేసేసుకుందాం అని అన్నారు. యూజువల్గా ఒక్కొక్కసారి ప్లెయిన్ తింటూ ఉంటాం, ఒక్కొక్కసారి ఇది కూడా వెజిటబుల్స్తో వేసుకోవచ్చు, లేకపోతే ఓన్లీ ఆనియన్, గ్రీన్ చిల్లీస్ అలా కూడా వేసుకోవచ్చు. సరే మా అమ్మాయి ఆనియన్స్ వేస్తే ఎలాగో తిందో, ఇంకా అందరికీ లేకుండా ఇవాళ సింపుల్గా కానిచ్చేసాం. ముందుగా గీలో ఇలా బ్రెడ్ని అయితే రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మామూలుగా మనం ఆమ్లెట్కి మిక్స్ ఎలా రెడీ చేసుకుంటాం అలా రెడీ చేసి పక్కన పెట్టేసుకొని ఆమ్లెట్ వేసిన తర్వాత దాని మీద బ్రెడ్ స్లైసెస్ పెట్టుకోవచ్చు, లేదా మీరు బ్రెడ్ స్లైసెస్ని ఆ మిక్స్లో డిప్ చేసి వేయొచ్చు. ఇలా రకరకాలుగా వేస్తూ ఉంటారు బ్రెడ్ ఆమ్లెట్. మా అమ్మాయి ఇలా పైన పెట్టనివ్వదు, డిప్ చేసి వేయనివ్వదు. ఆమ్లెట్ సపరేట్గా, బ్రెడ్ సపరేట్గా ఇవ్వమంటుంది. 2 బ్రెడ్ స్లైసెస్ మధ్యలో ఆమ్లెట్ పెట్టుకొని తింటుంది. ఇలా రకరకాలుగా తింటూ ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైపు, దాన్ని మనం ఏం చేయలేం. నాకు మా వారికి మాత్రం ఇలా బ్రెడ్ స్లైసెస్ పైన పెట్టి కంప్లీట్గా 2 సైడ్స్ రోస్ట్ చేసుకొని తింటాం అంటేనే ఇష్టం. సో తనకి సింపుల్గా అలా వేసి ఇచ్చేసి పాపకి, మా కోసం అయితే ఇలా వేసేసాను. ఇంతకీ మీరు మీ సండే ఏం చేశారు, ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారు అనేది మాత్రం నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసుకొని నిన్నటి బట్టలు ఉన్నాయి స్టాండ్ మీద, అవైతే తీసేస్తున్నాను. ఇంక ఇప్పుడు మా అమ్మాయి బట్టలు రెడీ అయిపోయినాయి కదా, వాటిని కూడా ఆరబెట్టాలి. ఆ పని చేసేసి చెప్తున్నాను కదా, వీటిని అయితే మడత పెట్టాలి. మీలో ఎంతమందికి బట్టలు ఆరేయడం, మడత పెట్టడం అంటే ఇష్టం ఉండదో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేనైతే అదే కేటగిరీ, ఎలాగోలా ఆరబెట్టడం వరకు పెట్టేస్తాను, కానీ మళ్ళీ వాటిని తీసుకొచ్చి మడత పెట్టి, ఒక్కొక్కసారి మడత పెట్టి కూడా ఒక్కొక్క పూట పక్కన పెట్టేస్తాను నేను. మళ్ళీ వాటి ప్లేసుల్లో సర్దాలంటే నాకు బద్ధకం. కానీ బద్దకిచ్చకుండా చేసేసుకుంటే 5 మినిట్స్లో అయిపోద్ది తెలుసా ఆ పని. అండ్ ఇల్లంతా కూడా నీట్గా ఉంటుంది, ఎక్కడ బట్టలు లేకుండా. కానీ మనం కూడా హ్యూమన్స్ కదా, అప్పుడప్పుడు అలా బద్దకిస్తూ ఉంటాం. ఎప్పుడైనా ఇలా లేజీగా అనిపించింది, చేయాలనిపించలేదు అంటే మాత్రం నేను ఎక్కువ పుష్ చేయను బాడీని. యూజువల్గా నేను అన్ని టైం టు టైం చేసుకుంటూ వెళ్ళిపోయే టైపే కాబట్టి ఎప్పుడన్నా ఒకరోజు బాడీ సపోర్ట్ చేయకపోతే ఆ రోజుల్లో వదిలేస్తాను. మీరైనా అంతే, ఫోర్స్ చేసి బలవంతంగా పని చేయొద్దు. అలా చేసినప్పుడే మనకు కొంచెం స్ట్రెస్ఫుల్గా, పెయిన్ఫుల్గా, అబ్బా ఎందుకు నాకు ఈ పనులన్నీ అనిపిస్తుంది. ఏ పని అయినా, అది ఆఫీస్ వర్క్ అయినా, హోమ్ మేకింగ్ అయినా, కుకింగ్ అయినా, మనం ఎంత ఇంట్రెస్ట్గా చేస్తే అవుట్పుట్ అంత బాగా వస్తుంది. మనం కూడా ఇష్టంగా చేయాలి కానీ కష్టంగా చేయకూడదని నేనైతే అనుకుంటాను.
మీరేమంటారు? ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి. ఇంకా పనిలో పని తీసుకొచ్చిన బట్టలు అలా సోఫా మీద పడేయకుండా వెంటనే ఫోల్డ్ చేసి వాటి ప్లేసుల్లో పెట్టేశాను. ఇంకా వంట దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ ఫ్రై పీస్ బిర్యానీకి మనం ముందే మ్యారినేషన్ అవన్నీ ఏం చేసే పని లేదు కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకో టైప్ ఆఫ్ ఫ్రై పీస్ బిర్యానీ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది అండ్ మండి బిర్యానీ రెసిపీ కూడా ఉంది. ఆ రెసిపీస్ మీరు చూడాలంటే నాన్ వెజ్ రెసిపీస్ అని సపరేట్ ప్లేలిస్టే ఉంది మన ఛానల్లో. అక్కడికి వెళ్ళి మీరు డిఫరెంట్ నాన్ వెజ్ రెసిపీస్ అయితే చూడొచ్చు. ఈరోజు ఒక డిఫరెంట్ స్టైల్ ఫ్రై పీస్ బిర్యానీ గురించి చెప్తాను. చాలా బాగుంటుంది. అంటే కొంతమంది నేను ఇంతకుముందు చూపించిన ఫ్రై పీస్ బిర్యానీని కొంచెం డ్రైగా ఉందని ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇదైతే అలా కాకుండా మంచిగా మీకు నార్మల్ దమ్ బిర్యానీ లానే ఉంటుంది కానీ ఫ్రై పీస్ బిర్యానీ టేస్ట్ వస్తుంది. దీనికోసం మీరు మ్యారినేషన్ అవేం చేయక్కర్లేదు. ముందుగా ఒక థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ పెట్టుకోండి. మీరు గ్రేవీ వేరే దానిలో చేసుకునేలా ఉంటే ఓకే. నేను ఇందులోనే దమ్ పెట్టేస్తాను కాబట్టి డైరెక్ట్ అదే పెట్టేసి సరిపడా ఆయిల్ వేసేసాను. ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని అవి ఫ్రై అవ్వడానికి కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేయండి. పసుపు ఉప్పు యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వడంతో పాటు కొన్ని రెసిపీస్లో మనం ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే స్వీట్నెస్ వచ్చేస్తుందని ఫీల్ అవుతూ ఉంటాం కదా. ఆ స్వీట్నెస్ రాకూడదు ఆనియన్లోంచి మన కర్రీలోకి అంటే ఆనియన్ వేసిన వెంటనే సాల్ట్ వేసేయండి. అప్పుడు మీ కర్రీ స్వీట్గా లేకుండా మంచి టేస్ట్తో బాగుంటుంది. ఇంకా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి అనుకున్నప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇంకా తర్వాత మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసేసుకోవడమే. బిర్యానీ కాబట్టి నేను కొంచెం పెద్ద పీసెస్ తీసుకున్నాను అండ్ నార్మల్ నేను విత్ బోన్సే చేసేస్తున్నాను. మీరు ఫ్రై పీస్ బిర్యానీ బోన్లెస్ చికెన్తో కూడా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం పెద్ద పీసులు వేస్తే బాగుంటుంది. నా దగ్గర ఎలానో లెగ్ పీసులు ఉన్నాయి కాబట్టి మిగతా కొన్ని పీసెస్ కూడా యాడ్ చేసి చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్స్లో చికెన్ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక 2 minutes లిడ్ క్లోజ్ చేసేయండి. చికెన్ నుంచి బోల్డ్ అంతా వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. ఆ వాటర్ అంతా అలానే ఉండగా మీరు స్పైసెస్ వేసేస్తే చికెన్ కానీ మటన్ కానీ నీచు వాసన వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే మీరు మంచిగా ఆనియన్స్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు. ఇంకా ఆయిల్ సపరేట్ అవుతున్నట్టు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఈ టైంలో కొంచెం ధనియా పౌడర్ కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకోండి. ఈ గ్యాప్లో నేను ఇందులోకైతే కొబ్బరి కొంచెం జీడిపప్పు కొంచెం తీసుకొని పేస్ట్ వేస్తాను. ఎందుకంటే బిర్యానీలోకి కొంచెం గ్రేవీ కావాలి కదా. ఆ గ్రేవీ ఉంటేనే మీకు బిర్యానీ బాగుంటుంది, లేకపోతే చప్పగా ఉంటుంది. దానికోసం నేను 2 కలిపి వేసుకున్నా. మీరు ఏదర్ ఓన్లీ క్యాష్యూ పేస్ట్ వేయచ్చు, ఓన్లీ కోకోనట్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఈ టైంలో నేను దాన్ని అయితే గ్రైండ్ చేసేసుకున్నాను. ఇంతకీ మీరు ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేస్తారనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. నేనైతే నా 2 రెసిపీస్ మీతో షేర్ చేశాను. ఇప్పుడు మరీ గ్రేవీకి వేసినన్ని వాటర్ కాకుండా లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. చికెన్ కుక్ అవ్వడానికి మాత్రమే కొంచెం వాటర్ యాడ్ చేసి కుక్ అవుతుంది అనుకున్నప్పుడు నేను చెప్పాను కదా, కొంచెం కోకోనట్ కొద్దిగా జీడిపప్పు తీసుకొని ఇలా పేస్ట్ చేసుకొని దాన్ని అయితే యాడ్ చేసేసాను. దీనివల్ల మీ గ్రేవీకి మంచి టేస్ట్తో పాటు చెప్తున్నాను కదా బిర్యానీలోకి మనకు అవసరమైన గ్రేవీ కూడా వస్తుంది. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి బాగా దగ్గరకి అయ్యి ఫ్రై అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి దీన్ని. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్ ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి హైప్ చేయండి. మీరు హైప్ చేయడం వల్ల ఇలాంటి కంటెంట్ ఇష్టపడే మరికొంతమందికి మన వీడియో రీచ్ అవుతుంది. ఇంకా కర్రీ దగ్గర అయ్యేలోపు పక్కనే నేను రైస్ కూడా కుక్ చేసుకుంటున్నాను. ఇందులో జస్ట్ మీరు వాటర్లో హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల మీ రైస్ పొడిగా అంటే మెతుకు అతుక్కోకుండా నీట్గా అయితే వస్తుంది. మనం దమ్ ఎక్కువసేపు పెట్టాం ఫ్రై పీస్ బిర్యానీ కాబట్టి మీరు 85% 90% వరకు కుక్ చేసుకోండి రైస్ని. జస్ట్ దీన్ని మనం 15 minutes దమ్ పెడతాం. ఆ దమ్ బిర్యానీ అయితే మనం 70% కుక్ చేసుకుంటాం కదా, దీనికి కొంచెం ఎక్కువే కుక్ చేసుకోండి. ఇప్పుడు ఆల్మోస్ట్ మన కర్రీ దగ్గర అయిపోయింది చూసారా, ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా, ఇంకొంచెం దగ్గరకు అవ్వనివ్వండి అంతే. ఇంకప్పుడు దమ్ పెట్టేసుకోవడమే. ఈలోగా నా రైస్
రైస్ కూడా రెడీ అయిపోయింది. దాన్ని స్ట్రైనర్లో వేసి పెట్టేశాను. ఫైనల్గా దమ్ పెట్టే ముందు మన కర్రీలో మీరు గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ యాడ్ చేసుకొని కొంచెం బిర్యానీ మసాలా అండ్ కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు యాడ్ చేసేసుకోండి. కొంచెం పైనుంచి వేసేసుకుంటే టేస్ట్ అండ్ ఫ్లేవర్ రెండు బాగుంటాయి. ఇంకా దమ్ పెట్టుకోవడానికి అన్నీ సిద్ధం. మనం కూడా ఫాస్ట్గా దమ్ పెట్టేద్దాం. ఇంకా నేను దమ్ ఎలా పెడతానో చాలాసార్లు మీకు వీడియోస్లో షేర్ చేశాను కదా. ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని పైనుంచి మీరు ఇలా రైస్ అయితే పెట్టేసి జస్ట్ అలా నొక్కినట్టు చేయండి. ఇంక ఇప్పుడు పైనుంచి కొద్దిగా బిర్యానీ మసాలా, కొంచెం పుదీనా, కొత్తిమీర, లైట్గా ఫుడ్ కలర్, లేకపోతే మీరు సాఫ్రాన్ కూడా వేసుకోవచ్చు, లేదా పసుపు వాటర్ అలాంటివి కూడా వేసుకోవచ్చు కలర్ కోసం. నేనైతే ఫుడ్ కలరే యూస్ చేశాను. అండ్ పైనుంచి కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మనం ఆల్రెడీ రైస్ కుక్ చేసుకున్న వాటర్ని మీరు ఒక గ్లాస్లో తీసి పెట్టుకొని వాటిని పైనుంచి వేసేసి సిల్వర్ ఫాయిల్తో మంచిగా సెక్యూర్ చేసి దమ్ పెట్టేశారంటే యమ్మీ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది. నేను డిష్ అవుట్ చేసినప్పుడు కూడా మీకు చూపిస్తాను. సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాతో చెప్పండి. నేను మీకు ముందు చెప్పినట్టే నార్మల్ దమ్ బిర్యానీ లాగా హాఫ్ అన్ అవర్ అవసరం లేదు. జస్ట్ మీరు ఒక 15 మినిట్స్ దమ్ పెట్టేసి ఒక 20 to 30 మినిట్స్ మీకున్న టైంని బట్టి సెటిలింగ్ టైం ఇవ్వండి. అంతే, ఇంకా రెస్టారెంట్ స్టైల్ యమ్మీ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. చాలామంది ఇలా దీన్ని దమ్ పెట్టకుండా పులావ్ రైస్ సపరేట్గా కుక్ చేసేసుకొని మంచిగా కింద పులావ్ రైస్ పెట్టేసి పైనుంచి ఆ ఫ్రైని కూడా సర్వ్ చేస్తారు. అలా కూడా చేసుకోవచ్చు. బట్ నాకేంటంటే ఒక 10 మినిట్స్ అయినా దమ్ పెడితే ఆ ఫ్లేవర్స్ అన్నీ రైస్ కూడా పట్టి బాగుంటాయి అనిపిస్తుంది. ఇలా మామూలుగా దమ్ పెట్టుకోకుండా మనం రైస్ ఫ్రై సపరేట్గా తినేప్పుడు దానికి బిర్యానీ అని పేరు ఎందుకు అనిపిస్తుంది నాకు. ఫైనల్గా డిష్ అవుట్ చేశాక ఇలా కలర్ఫుల్గా అయితే ఉంది. మేమైతే లంచ్ కుమ్మేసాం. హలో అండి, గుడ్ ఈవినింగ్. లంచ్ చేసేసి కొంచెంసేపు పడుకొని లేచాం. వాయిస్ అంతా మారిపోయింది. కోల్డ్ చేస్తుంది పక్కా రేపు మార్నింగ్కి. నేను హెన్నా కూడా పెట్టుకోవాలనుకుంటున్నాను. ఏంటో ఇన్ని రోజులు చూసి ఇప్పుడు ప్లాన్ చేశాను. ఆల్రెడీ కోల్డ్ వచ్చేసినట్టుంది. వేడి జలుబే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, తగ్గిపోతుంది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయాక కిచెన్ క్లీన్ చేసేసుకొని పడుకున్నాను. కొంచెంసేపు బాగా నిద్రపోవాలనిపిస్తుంది. జలుబు వచ్చే ముందు అలాగే ఉంటుంది కదా. ప్లస్ హెల్త్ కూడా కొంచెం బాగాలేదు. అది అన్నీ కలిపి ఫుల్గా రెస్ట్ తీసుకొని లేచాను. టీ పెట్టాను, అల్లం టీ తాగాలి. అప్పుడు కానీ కాస్త గొంతుకి మైండ్కి అంతా రిఫ్రెష్ అయ్యి మళ్ళీ బాడీ ఈవినింగ్ టు నైట్ రొటీన్ చేసుకోవడానికి అయితే కావాల్సినంత ఎనర్జీ వస్తుంది. అది ఇంకా టీ అయితే మరుగుతుంది. మార్కెట్కి వెళ్ళే పని లేదు ఈరోజు సండే అయినా కూడా. అక్కడేదో రోడ్ ఎక్స్టెన్షన్ అవుతుంది, ఈ వీక్ ఉండదని లాస్ట్ వీకే చెప్పారు. కాబట్టి ఇంకా మార్కెట్కి వెళ్ళే పని లేదు. ఈ వీక్ కంటి డిలైట్లు తెప్పించుకోవాలి. లేకపోతే ట్యూస్డే రోజు మా ఇంటి దగ్గర పెడతారు. మా వారు ఏమన్నా త్వరగా వస్తే ట్యూస్డే రోజు ఆ మార్కెట్కి వెళ్తే మీకు చూపిస్తాను అక్కడ నుంచి తీసుకొచ్చినప్పుడు. ఇప్పుడైతే ప్రస్తుతానికి క్యాబేజ్, క్యారెట్, మునక్కాయ అలాంటివి ఉన్నాయి. సో రేపటికి ఏదో ఒకటి మేనేజ్ చేద్దామా ఏంటి. మండేనే కాబట్టి ఎగ్ కూడా చేయొచ్చు. పాప తింటుంది, మేము కూడా ఎగ్ తింటాం కాబట్టి. సో చూద్దాం ఏం చేస్తాను ఏంటి అనేది. డిన్నర్ ప్రిపరేషన్ కూడా చూపిస్తాను. బ్లాగ్ నైట్ వరకు కంటిన్యూ అవుతుంది. సో మీరైతే మిస్ అవ్వకుండా చూడండి.
నేనైతే టీ పెట్టేసుకొని కొంచెం అలా కిందకి వాక్కి వెళ్దాం అని అనుకుంటున్నా. పాప అయితే ఆల్రెడీ వెళ్ళింది కింద ఆడుకోవడానికి. సరే ఇంకా సండేనేగా ఎలాగో మా వారు కూడా ఉన్నారు, కొంచెం టీ తాగి అలా ఫ్రెష్ ఎయిర్కి వెళ్దాం అనిపిస్తుంది. ఇంట్లో బాగా వేడిగా అనిపిస్తుంది. ఏసీ వేసుకున్నా కూడా ఏంటో చల్లగా ఉంటుంది, బాగానే ఉంటుంది. కానీ ఇంకా ఏసీ ఆఫ్ చేయగానే మళ్ళీ వేడి చెమటలు అంత చిరాగ్గా అయిపోతుంది. సో కొంచెం అలా ఫ్రెష్ ఎయిర్కి వెళ్ళి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. వాకింగ్ కూడా రెజ్యూమ్ చేయాలి, అస్సలు కుదరట్లేదు. ఒకరోజు చేస్తే 2-3 రోజులు కుదరట్లా. సో రోజు పక్కా ఈవినింగ్ వెళ్ళాలి. ఎప్పటికప్పుడు అనుకుంటాం వింటర్లో ఏమో చలికి కుదరదు, సమ్మర్లో మంచిగా చేయొచ్చని. బట్ సమ్మర్లో కొంచెం నడవగానే ఫుల్ చెమటలు పట్టేస్తే ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోయి స్నానం చేద్దాం అనిపిస్తుంది నాకైతే. సో ఇంట్లో హోమ్ వర్కౌట్స్ బెటర్ అనిపిస్తుంది, కానీ బాడీ సపోర్ట్ చేయాలిగా అన్నిటికీ. ఎనీవేస్ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరైతే చూస్తూ ఉండండి. ఇంకా అలా ఈవినింగ్ టీ టైం ఎంజాయ్ చేసేసి కిందకైతే వచ్చాం. వెదర్ చాలా ప్లెజెంట్గా బాగుంది, కానీ కింద విపరీతంగా గాలి చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఈ డైరెక్షన్లో ఇంకా ఎక్కువ ఉంటుంది, ఇంకా అదర్ డైరెక్షన్లోకి వచ్చిన తర్వాత అంత ప్లెజెంట్గా బాగుందని అయితే అనిపించింది. ఇంకా మా అమ్మాయి సంగతి తెలిసిందే కదా, బోర్డులన్నీ కబుర్లు అయితే చెప్తుంది. ఇంతవరకు పార్క్లో వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంది కాబట్టి ఆ కబుర్లన్నీ చెప్తూ వస్తుంది. ఇప్పుడు ఇంట్లోనే కూర్చోకుండా అప్పుడప్పుడు అయినా సరే ఇలా ఫ్రెష్ ఎయిర్కి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. డైలీ ఈవినింగ్ టైంలో మా అమ్మాయిని క్రికెట్కి డ్రాప్ చేయడానికి కిందకి దిగుతాను కదా, అప్పుడు అనిపిస్తుంది నాకు ఇప్పుడే కంటిన్యూ చేసి ఒక 1 hour వాక్ చేసేద్దామని. కానీ ఆ టైంలో ఏమో ఎండగా ఉన్నట్టు అనిపిస్తుంది. వన్స్ పైకి వెళ్తే మళ్ళీ కిందకి రావాలనిపించదు, ఏదో ఒక పనిలో బిజీ అయిపోతాను. స్కై కూడా ఫుల్ క్లియర్గా, అసలు ఎక్కడ పొల్యూషన్ అనేది లేకుండా భలే ఉంది అసలు. అయితే ఇంకా అలా కొంచెంసేపు వాక్ చేసి ఇంటికైతే వచ్చేసాం. ఎక్కువసేపు ఏం చేయలేదులేండి. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత నైట్ డిన్నర్లోకి ఈరోజు చపాతీ చేశాను. ఆఫ్టర్నూన్ ఓన్లీ బిర్యానీయే చేశాను, నేను చికెన్ కర్రీ చేయలేదు. ఇంకా కర్రీ లేదు కాబట్టి మళ్ళీ నైట్ చికెన్ కర్రీ ఏం చేస్తాంలే అని చపాతీలోకి సింపుల్గా ఎగ్ బుర్జీ అయితే చేశాను. ఇంకా ఎగ్ బుర్జీ చపాతీ తినేసి మంచిగా మజ్జిగ తాగేసి ఇంక ఇదైతే కిచెన్ క్లీన్ చేసుకునే టైం. గిన్నెలు కడగడం ఆల్రెడీ అయిపోయింది. ఇంక ఈ ప్లాట్ఫామ్, స్టవ్ ఇవన్నీ క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాం అంటే నెక్స్ట్ డే అసలే మండే. 2 days వీకెండ్ తర్వాత మండే రోజు పని చేయాలంటేనే బద్ధకంగా ఉంటుంది. ఇంకా కిచెన్ కూడా క్లీన్గా లేదనుకోండి, ఇంకా అసలు మరీ స్ట్రెస్ఫుల్గా అయిపోద్ది మార్నింగ్ అంతా. మామూలుగా కూడా నేను ఇలా ఏం క్లీన్ చేసుకోకుండా పడుకోను. 99.9% బాగున్నా బాగాలేకపోయినా, లివింగ్ రూమ్ సెట్ చేయలేకపోయినా అట్లీస్ట్ కిచెన్ వరకైనా నేను చేసుకొని పడుకుంటాను. ఎందుకంటే నాకు ఫుల్ క్లారిటీ నెక్స్ట్ డే మార్నింగ్ కంపల్సరీ లంచ్ బాక్సెస్ చేయాలి కాబట్టి కిచెన్ అనేది క్లీన్గా లేకుండా యుటెన్సిల్స్ అన్నీ వాష్ చేసి రెడీగా లేకపోతే ఆ టైంలో ఎంత స్ట్రెస్ఫుల్గా ఉంటుందో నాకు తెలుసు. కాబట్టి దాని గురించి ఒక్కసారి విజువలైజ్ చేసుకున్నానంటే ఇప్పుడున్న నీరసం, బద్ధకం అవన్నీ పోయి ఆటోమేటిక్గా పని చేసేసుకుంటాను. ఈ వారానికి సండే అలా గడిచిపోయింది. వెజిటబుల్స్ ఆర్గనైజేషన్ అదంతా లేకపోవడం వల్ల కొంచెం పని తక్కువగా అనిపించింది. ఎర్లీగా పడుకుని పోయాం. ఫ్రెష్గా నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clockకి లేచాను. ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాను. బయట అయితే ఇలా ఉంది. అసలు ఈ స్కై రోజుకో కలర్లో వెల్కమ్ చెప్తుంది మార్నింగ్. అందుకే నేను ఆ ఎక్సైట్మెంట్తో ఎక్కువ చూస్తాను వెళ్ళి ఈరోజు ఏ కలర్ కనిపిస్తుందని. ఇంకా అలా చూసేసి లోపలికి వచ్చి ఇంకా మా వారు కూడా లేచారు, ఎలానో ఫ్రెష్ అవుతున్నారని మార్నింగ్ డ్రింక్ కోసం రెడీ చేసేస్తున్నాను. ఇది స్టవ్ మీద పెట్టేసి ఇల్లు ఊడ్చి తుడిచేలోపు రెడీ అయ్యి కొంచెం చల్లారుతుంది. తాగేసిన తర్వాత స్నానానికి వెళ్ళిపోవచ్చు. ఈరోజు హనీ లెమన్ వాటర్ అవేం కాదు, ధనియా వాటర్ పెట్టాను. ఓన్లీ ధనియా వాటరే, మెంతులు కూడా యాడ్ చేయలేదు ఈరోజు. ఇదంతా కంప్లీట్ నా మూడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తూ ఉంటాను. ఇంకా గ్రేప్స్ అయితే తెప్పించాను మా అమ్మాయికి ఈరోజు స్నాక్ బాక్స్లోకి పెట్టడానికి. ఇంకా వాటిని వాష్ చేయడం కోసమని ఒక బౌల్లోకి తీసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెడుతున్నాను. ఈ బెర్రీస్ కానీ గ్రేప్స్ కానీ డైరెక్ట్ పెస్టిసైడ్స్తో కాంటాక్ట్ అవుతాయి కదా, వీటిని క్లీన్ చేయకుండా మనం అస్సలు తినకూడదు. మినిమం 2-3 times క్లీన్ చేయాలి. అది నార్మల్ వాటర్తో చేస్తే సరిపోదు. మీరు వాటర్లో బేకింగ్ సోడా కానీ ఇలా సాల్ట్ వాటర్లో కానీ వేసి ఒక 15 minutes అన్న
అన్నా ఉంచండి మినిమం. ఆ తర్వాత నీట్గా మంచి రన్నింగ్ వాటర్లో 2-3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత స్ట్రైనర్లో వేసి నీట్గా తుడిచి పిల్లలకి బాక్స్లో పెట్టండి. అస్సలు రిస్క్ తీసుకోకూడని ఫ్రూట్ ఇది. ఎంత టేస్టీగా ఉంటుందో అంత జాగ్రత్తగా కేర్ఫుల్గా క్లీన్ చేసుకొని తినాలి. ఇంకా లంచ్ బాక్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. మా అమ్మాయి అయితే క్యారెట్ రైస్ కావాలంది. తన కోసం క్యారెట్ అవన్నీ గ్రేట్ చేసి పక్కన పెట్టాను. అండ్ మా కోసం అయితే మునక్కాయలు ఉన్నాయని చెప్పాను కదా, మునక్కాయ టమాటో ఎగ్ కర్రీ అయితే చేద్దామని ఎగ్స్ కూడా బాయిల్ అవ్వడానికి పెట్టాను. బేసిక్ మునక్కాయ టొమాటో కర్రీ కాబట్టి నేను స్పెషల్గా రెసిపీ ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మునక్కాయ టమాటో కర్రీ గురించి చాలాసార్లు చెప్పాను కదా, కొంచెం దగ్గర అయినప్పుడు లాస్ట్లో బాయిల్డ్ ఎగ్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఇన్ కేస్ మీకు నోటిఫికేషన్ రాకపోయినా ఎవ్రీ మండే, వెన్స్డే, ఫ్రైడే ఆఫ్టర్నూన్ 1 o'clockకి మన ఛానల్లో లాంగ్ వీడియో వస్తుంది. తప్పకుండా చూసి నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంతకీ మీరు మునక్కాయ టొమాటో కర్రీ ఎలా చేస్తారు? మునక్కాయ టొమాటో కానీ, వంకాయ టొమాటో కానీ వీటిల్లో బాయిల్డ్ ఎగ్స్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈవెన్ సొరకాయ టొమాటో కర్రీ చేసుకున్నా సరే అందులో బాయిల్డ్ ఎగ్స్ వేసుకోండి, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇంక ఇది ఒక్కటే కర్రీ చేశాను. సలాడ్తో పాటు ఫ్రూట్స్ అవి కలుపుకొని తినేస్తాం. ఇంకా యాక్చువల్గా అయితే చట్నీ చేద్దాం అనుకున్నాను, కానీ మా వారు చట్నీయా ఏం వద్దు నాకు అన్నారు. సరే ఇంకా ఆఫ్టర్నూన్ మా పాప లంచ్కి వస్తుంది కదా, ఆ టైం వరకు ఏదో ఒకటి చేద్దాంలా అని మార్నింగ్ లంచ్ బాక్స్ మాత్రం ఇలా సరిపెట్టేశాను. బాయిల్డ్ ఎగ్స్ వేసేసాం. అది కొంచెం దగ్గర కావడమే కాబట్టి దాన్ని పక్క స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేసాను. ఈ గ్యాప్లో మేము కాఫీ కలుపుకొని కాఫీ కూడా తాగేసాం. ఇక్కడ మా అమ్మాయి కోసం అయితే క్యారెట్ రైస్ రెడీ చేస్తున్నాను. వెరీ బేసిక్ క్యారెట్ రైస్ రెసిపీ ఇది. పిల్లలకి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. అసలు ఏం స్పైసెస్ లేకుండా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ పెట్టమని అడుగుతారు. ముందుగా ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకున్న తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కొన్ని జీడిపప్పులు యాడ్ చేశాను. మీరు మీ పిల్లలు పల్లీలు ఇష్టంగా తింటే పల్లీలు యాడ్ చేసుకోవచ్చు. యూజువల్గా జీడిపప్పే బాగుంటాయి. జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వాటిని ఫ్రై చేసుకోండి. తర్వాత తురిమిన క్యారెట్ వేసిన క్లిప్ మిస్ అయింది. తురిమిన క్యారెట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. దీనిలో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేయొద్దు. జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తే క్యారెట్ ఫ్లేవర్ తెలియదు క్యారెట్ రైస్లో, కాబట్టి జింజర్ గార్లిక్ పేస్ట్ అవాయిడ్ చేయండి. బీట్రూట్ రైస్లో వేసుకోండి, ఎందుకంటే బీట్రూట్ నుంచి అది ఒక రకమైన స్మెల్ వస్తుంది, కాబట్టి దానిలో వేసుకోవాలి, కానీ క్యారెట్ రైస్కి అవసరం లేదు. తర్వాత ముందుగా కుక్ చేసిన రైస్ యాడ్ చేసి, తర్వాత సీక్రెట్ ఇంగ్రీడియంట్ నేను చాలాసార్లు చెప్పాను, పావు బాజీ మసాలా మీరు ఫ్లేవర్డ్ రైస్లో వేసి చూడండి. దానిలో ఒక కైండ్ ఆఫ్ ట్యాంగీ ఫ్లేవర్ ఉంటుంది, అది టేస్ట్ని చాలా ఎన్హాన్స్ చేస్తుంది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పిల్లల కోసం యమ్మీ 1 pot మీల్ అయితే రెడీ అయిపోయినట్టే. సూపర్ ఎంజాయ్ చేస్తారు పిల్లలు, నాది గ్యారంటీ. ఇంకా మునక్కాయ టమాటో కర్రీ కూడా రెడీ అయిపోయింది. దాన్ని కూడా పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే మా అమ్మాయికి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేస్తున్నాను. ఫస్ట్ మా అమ్మాయి వెళ్తుంది కాబట్టి 7 o'clockకి. ఇంకా తర్వాత మా వారికి ఎలానో 1 hour గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్లో మా వారి ప్రిపరేషన్స్ అన్నీ చూస్తాను. కర్రీ ఎలాగో రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా జస్ట్ రాగి జావ
చేయాలంతే. ఇంక ఇక్కడ గ్రేప్స్ క్లీన్ చేసి స్ట్రైనర్లో వేసి పక్కన పెట్టాను. ఇంకా వాటిని కూడా ప్యాక్ చేసేసాను. ఫైనల్గా ఇదైతే మా అమ్మాయి హెల్తీ అండ్ యమ్మీ లంచ్ బాక్స్. సూపర్ డెలిషియస్గా ఉంటుంది అసలు. ఇంకా మా అమ్మాయి వెళ్ళిపోయింది. ఇమీడియట్గా మనకి ఇక్కడ బ్రేక్ తీసుకునే ఛాన్స్ ఉండదు. ఒకేసారి మా వారు వెళ్ళిన తర్వాతే ఒక 10 నిమిషాలు కూర్చోడానికి టైం దొరుకుతుంది. ఇక్కడ ఇంక ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ కోసం రాగి జావ రెడీ చేసేస్తున్నాను. రాగి జావ ఫ్రూట్స్ అన్నీ తెప్పించాను. బనానా, యాపిల్, మ్యాంగో అన్నీ ఉన్నాయి. సో ఏదో ఒక ఫ్రూట్తో అయితే రాగి జావ తీసేసుకోవచ్చని రాగి జావ కూడా రెడీ చేసేస్తున్నాను. ఇంక ఇదైతే మా వారి కలర్ఫుల్ లంచ్ బాక్స్. మా కోసం సలాడ్, ఫ్రూట్, రైస్, కర్రీ, ఇంకా మజ్జిగ ఉంటుంది వేరే బాటిల్లో, రాగి జావా అవన్నీ కూడా ప్యాక్ చేసి ఆయన కూడా ఆఫీస్కి పంపించేశాను. ఇంక ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం లెఫ్ట్ ఓవర్స్ అన్నీ వేరే బౌల్స్లోకి తీసేసుకొని గిన్నెలన్నీ సింక్లో వేసేసి ప్రశాంతంగా వాటిని కడిగేసి కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకున్నామంటే మార్నింగ్ రొటీన్ పూర్తయినట్టే. ఆ తర్వాత ఈ వీడియోని ఎడిట్ చేసి మీకోసం అప్లోడ్ చేయాలి. సో నా మార్నింగ్ రొటీన్తో పాటు ఈ వీడియో కూడా ఎండింగ్ వచ్చేసింది కాబట్టి వెన్స్డే రోజు మరొక మంచి రొటీన్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.